1988 నుంచి వాళ్ళ తాతతో నా ప్రయాణం ప్రారంభమైతే వాళ్ళ తాత వాళ్ళ తండ్రి ఈనాటి మన జననేత జగనన్న వరకు 34 సంవత్సరాలు వాళ్ళ అడుగులో అడుగు వేసి నడిచిన వ్యక్తిగా మీకు చెప్తున్నా, ఇలాంటి నాయకుడు పుట్టడం మనందరి అదృష్టం. ఇలాంటి నాయకుడు కాపాడుకోవడం మనందరి బాధ్యత. మీరు గుర్తుంచుకోండి, పెద్దలు చెప్తారు బలవంతుడు ఒక పక్కుంటే బలహీనులందరూ ఒకటి అవుతారని. ఇలా బలవంతుడు ఒక పక్కున్నారు కాబట్టి బలహీనులందరూ కూడా ఒక కూటమి కట్టుకుని జగనన్నపై పోరాటానికి వస్తామంటున్నారు. ఇలా కాళ్ళు ఎగరేసుకోమని చెప్పొచ్చు. మీ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని. కారణం మన నాయకుడికి నిబద్ధత ఉంది, మన నాయకుడికి క్యారెక్టర్ ఉంది, మన నాయకుడికి కమిట్మెంట్ ఉంది, మన నాయకుడికి మాట ఇస్తే మాట తప్పని మనస్తత్వం ఉంది. అలాంటి నాయకుడు మనసుకు నాయకత్వంలో మనం పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకునేలాగా, ప్రతి కార్యకర్త గర్వపడేలాగా, ప్రతి కార్యకర్త నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాళ్ళ ఎగరేసేలాగా పాలన చేస్తున్నటువంటి జగనన్నని మనము కాపాడుకుందామని, జగనన్న నాయకత్వంలో మనము మన పార్టీని గెలిపించుకుందామని నేను కూడా మీకు చెప్తున్నా. నేను కూడా కార్యకర్తగానే ఇష్టపడతా. ఎవరైనా నన్ను స్వాతంత్రం అంటాను, ఎవరైనా గవర్నమెంట్ విప్ అంటాను, ఎవరైనా నాయకుడు అంటాను, నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను నాయకుడు కాదు, నేను సామాన్య కార్యకర్తని. ఆ రోజు కార్యకర్తగానే ఉన్నా, ఈ రోజు కార్యకర్తగానే ఉన్నా, రేపు కూడా మీతో పాటు కార్యకర్తగానే ఉంటానని, కార్యకర్తగా ఉంటానని తెలియజేస్తున్నా. నాకు పెద్దలారా, నాకు ఏ వ్యాపారాలు లేవు, నాకు ఏ వ్యాపారాలు లేవు, నాకు ఏ వ్యసనాలు లేవు, ఏ వ్యాపకాలు లేవు. నాకున్నదంతా మీతో పాటు కలిసి ఉండడమే. ఈరోజు మాటిస్తున్నా, మీరు నమ్మి నన్ను ఆశీర్వదిస్తున్నారు, నమ్మి జగనన్న పంపించాడు, నమ్మి మీరు ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నేను నా కుటుంబం మీ మంచి కోసం, మీ మంచి సేవ చేయడం కోసం నా తమ్ముడితో కలిసి నేను ఖచ్చితంగా చేయగలిగినంత పనిని మనతో వాత కరువున పూర్తి సమయం మీతో పాటు ఉండి 10 మంది మంచి కోసం చిత్తశుద్ధితో బాధ్యతతో పని చేస్తానని హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు. గత 20 సంవత్సరాల నుంచి బీజేపీ కుటుంబం మీతో పాటు ఎన్నో విషయాల్లో మీతో పాటు కలిసిమెలిసి పదవులున్నా పదవులు లేకపోయినా ఈ దర్శి నియోజకవర్గానికి నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు మేము ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నాము, ఆదుకున్నాము. అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు మాతో పాటు కలిసిమెలిసి నడుస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, గ్రామ ప్రజలందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం ఈ రాష్ట్రంలో అహర్నిశలు కృషి చేసి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని ఎస్సీలు కానీ, బీసీలు కానీ, రైతులు కానీ, మహిళలందరికీ అండగా ఉండే ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి సభాముఖం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనకు రావడం నిజంగా సంతోషంగా ఉంది. చెవిరెడ్డి భాస్కర్ అన్న సుమారుగా 40 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో పాటు నడిచి, రాజారెడ్డి గారితో పాటు నడిచి, రాజశేఖర్ గారితో నడిచి, మళ్ళా జగన్ తో పాటు నడిచి వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి రావడం నిజంగా సంతోషంగా ఉంది. ప్రతి సీజన్ కి పార్టీలు మారే వాళ్ళ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తి, మంచి వ్యక్తి, ఎన్నో విధాలుగా ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేసుకుంటూ, చిత్తూరు ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ, మళ్ళా ఈ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎన్నో విధాలుగా పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి సభాముఖం చేస్తున్నాం. ఇటువంటి నాయకుడు మనకు వస్తా ఉంటే చిత్తూరు ప్రాంతం ఏ విధంగా డెవలప్ చేశారో అదే విధంగా అన్ని విధాలుగా కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరికీ సరుకులు పంపించడం, బట్టలు పంపిణీ చేసుకోవడం, ప్రతి పంటకు కూడా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెట్టి బట్టల పంపిణీ కూడా చేస్తున్నారంటే ఇటువంటి మంచి వ్యక్తి మనకు రావడం మన అదృష్టం అని చెప్పి సభాముఖం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.